ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్ యునాని హోమియోపతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్ యునాని హోమియోపతి సేవలను చికిత్స ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ 50 పడకల ఆసుపత్రిలో 24/7 ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్ యునాని హోమియోపతి ఓపీ వార్డులు మెడిసిన్ పంపిణీ కేంద్రంలోకి వెళ్లి మెడిసిన్ తనిఖీ చేశారు. మందులు ఇవ్వడమే కాకుండా వాటిని ఎలా వాడాలి, ఆహారపు అలవాట్ల గురించి క్లుప్తంగా వివరించాలని డాక్టర్లను ఆదేశించారు. పలువురు రోగులతో మాట్లాడుతూ మోకాలి నొప్పులు, డైజెషన్ సమస్యలు, ఇతరతర సమస్యలు ఉన్న ఆయుష్లోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఒక్కో వారం ఒక్కో థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ వారం హెల్త్ వీక్కి కేటాయించిన సందర్భంగా ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఆయుర్వేదిక్ యునాని హోమియోపతి వైద్య సేవల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ ఆయుష్ కేంద్రంలో వైద్యం చేయించుకుంటే తప్పనిసరిగా నయమవుతుందని సూచించారు. ఈ కేంద్రంలో భవిష్యత్తులో అవసరం ఉన్న వారికి సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆయుష్ కేంద్రంలో చేస్తున్న వైద్యం గురించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, ఆయుష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాదేవి, డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నామండి. ఈ వారంలో కంప్లీట్గా హెల్త్ వీక్ అనమాట. సోమవారం నుంచి శనివారం వరకు హెల్త్ అనమాట. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెల్త్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకొని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు హోమియోపతి మరి ఆయుష్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి సిద్దిపేటలో ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 50 బెడ్ హాస్పిటల్లో ఈరోజు మనం ఓపీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు అందరూ కూడా పేషెంట్లు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే మనము హాస్పిటల్ కూడా ఉంది, ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరు కూడా ఇది అందరిలోకి ఉపయోగం రావాలని చెప్పేసి దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఓపీలో ఏమేమి సేవలమ్మా ఆయుర్వేద, యునాని, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ వింగ్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి. తప్పకుండా సిద్దిపేట వాసులు కానీ సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా ఈ ఆయుర్వేదం కానీ హోమియో కానీ యునాని సేవలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తొందరలో ఇంకా మనకి ఫర్నిచర్ కొంత రావాల్సి ఉంది, ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది. వస్తే కనుక ఇది ఫుల్ ఫ్లెడ్జ్లో మనకి హాస్పిటల్లో అందరికీ ఉపయోగంలో ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఓపీ సేవలు అందిస్తున్నారు. ఫ్యూచర్లో థెరపీస్ కూడా ఇక్కడ చేయడానికి సర్జరీస్ అన్నీ కూడా చేస్తారండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఏదైనా సరే మొండి రోగాలు ఉన్నాయంటే మనకి అలోపతితో తగ్గనిదంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో కానీ యునానిలో కానీ మెడిసిన్స్ తప్పకుండా ఉన్నాయి, తప్పకుండా తగ్గుతాయి. తప్పకుండా ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.